హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. నిన్న అర్ధరాత్రి అయితే జేఈ రిజల్ట్ వచ్చాయండి. సెకండ్ రౌండ్ తెలుగు రాష్ట్రాల పిల్లలిద్దరికి మొదటి ర్యాంక్ అయితే వచ్చిందండి. ఇద్దరు కూడా అవుట్ ఆఫ్ 300 మార్క్స్ వచ్చాయి. సేమ్ మార్క్స్ వచ్చాయి కాబట్టి ఇద్దరికి మొదటి ర్యాంక్ ఇచ్చారు. అజయ్ రెడ్డి అండ్ బనిబ్రతాలకు. అంతకుముందు ఏజ్ చూసేవాళ్ళు, అంటే ఒక రోజు ముందు పుట్టిన వాళ్ళకి అట్లా ఉండేది కదా. ఇప్పుడు ఏం ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేకుండా మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే సేమ్ మార్క్స్ వస్తే ఒకటే ర్యాంక్ అలాట్ చేస్తారు. సో ఇద్దరికి ఒకటే ర్యాంక్ ఇచ్చారు. కట్ ఆఫ్ వచ్చేసి 93% ఇచ్చారు. 93.102 ఇచ్చారు ఈ సంవత్సరం. గత ఏడాది ఇది 93.236గా ఉంది. కొంత తగ్గించారు. మొత్తం 14,75,000 మంది అయితే అప్పీర్ అయ్యారు ఎగ్జామ్కి. జనరల్ కేటగిరీ వచ్చేసి 93.102. ఈడబ్ల్యూఎస్ పిల్లలకైతే 83.383, ఓబీసీకి 79.43 అంటే ఆల్మోస్ట్ ఒక 1% కూడా లేదు. ఎస్సీ అయితే 61గా, ఎస్టీకి 47.90కి ఇచ్చారు పర్సెంటేజ్. ఇవన్నీ మార్క్స్లో చూసుకోవచ్చు. 2 విడతలు కలిపి 24 మంది అండి 100% వచ్చి, అంటే 300 వచ్చిన వాళ్ళు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. జనరల్ కేటగిరీలో 93%, ఈడబ్ల్యూఎస్ 80%, ఓబీసీకి అయితే 79%, ఎస్సీకి 61, ఎస్టీకి 47% వచ్చిన వాళ్ళు మాత్రమే మే 18 జరగబోయే జేఈఈ అడ్వాన్స్డ్కి అర్హత సాధించినట్టు. మిగతా వాళ్ళు ఎవరు అడ్వాన్స్ రాయడానికి అర్హత లేదు. సో ఇదండి జేఈ యొక్క రిజల్ట్స్ అనాలిసిస్. ఎస్సీ ఎస్టీ పిల్లలకు 61-47 ఉంది. బీసీలు అయితే 17, ఆల్మోస్ట్ 80% ఉన్న వాళ్ళు మాత్రమే అర్హత సాధించారు. ఓసీలు కూడా అంతే జనరల్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ ఉండటం వల్ల వాళ్ళకి 13% తగ్గింది. అంటే ఈడబ్ల్యూఎస్కి 80కే ఇచ్చారు. అంటే బీసీకి ఓసీకి సేమ్ పర్సంటైల్ అనేది అప్లికేబుల్ ఉంది. గతంతో పోలిస్తే 1% కట్ ఆఫ్ పెంచారు. అంటే పోటీ ఎక్కువగా ఉంది. ఇదండి. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్ కావాలంటే నా నెంబర్ని సంప్రదించండి. మే 17-18 ఉప్పల్ శిల్పారామంలో దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అక్కడికి రావడం వల్ల మీ అందరికీ ఎవరైతే ఈ జేఈలో కానీ, ఇంటర్లో కానీ, లేదా ఎంసెట్లో కానీ మంచి మార్క్స్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు 10 కోట్ల రూపాయల స్కాలర్షిప్కి ఎలిజిబుల్గా ఉన్నారు. వచ్చి అటెండ్ అవ్వండి. ఉప్పల్ శిల్పారామం మే 17-18.